పిన్నలనేమి పెద్దలనేమి ఎవరైనా సరే భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తాడంట? దేవుడు ఆశీర్వదిస్తాడంట. మరి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుని యందు ఏం కనపరచాలి? మనము భయము భక్తిని మనము దేవుని ఎడల కనపరిచే వారిగా మనం ఉండాలి. చూడండి, అదే కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనంలో చక్కని మాట మనకు కనబడుతుంది. ఏంటంటే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అంటూ ఉన్నాడు. వారి మొన్న ఆలకించి వారిని రక్షించును అంటూ ఉన్నాడు. అనేక విషయాలలో, నా యొక్క ఉద్యోగ విషయాలలో, ప్రయాణాలలో అనేక సార్లు దేవుడు నన్ను రక్షించాడు. అనేక మార్లు ప్రమాదాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అనేక విషయాల్లో దేవుడు నన్ను రక్షించాడు. కారణం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటే దానికి మూలము, కారణము అని నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను ఆయన ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడంట. మరి ఈ రోజున మన కోరికలు నెరవేరబడుతున్నాయి అని అంటే, దేవుడు మనం అడిగిన ప్రతిదీ మనకు దయచేస్తున్నాడు అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతూ ఉన్నాము. కనుక దేవుడు మన కోరికలను నెరవేరుస్తూ ఉన్నాడు, మన ఆశలను తృప్తిపరుస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఆశను, లేదంటే వారి కోరికను ఏం చేస్తాడంట? ఆయన నెరవేరుస్తాడంట. మరి ఇప్పటికైనా సరే ఈ మాటలో వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఎడల ప్రేమ కలిగి, కృతజ్ఞతమై దేవుని సేవించేవారిగా, దేవుని కొనియాడేవారిగా మనం అందరం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథంలో మాట మనకు కనబడుతూ ఉంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి ఏంటంట? మూలము అంటూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు తెలివి అనేది వస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీకు తెలివి, జ్ఞానము కావాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి నీకు తెలివిని, జ్ఞానమును దయచేస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అనేక మంది ఈ రోజున తెలివి లేక, జ్ఞానము లేక అటువంటి నశించిపోయేటువంటి మార్గాలలో వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నారు. ఈ రోజున మనుష్యులు తెలివి లేక, ఆలోచన శక్తి లేక వేటికి పడితే వాటికి పూజిస్తూ ఉన్నారు. కనుక మనమైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము పూజిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము అని చెప్పడానికి సందేహము లేదు. కనుక ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏముంటుందంట? తెలివి వస్తుందంట. తెలివికి మూలము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనము ఏ విధంగా ఉండాలి? భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలంటే దేవుడు మనలను, మన సంతతి వారిని రక్షించడానికి, కాపాడడానికి, క్షేమాన్ని ఇచ్చేందుకు మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పటి వరకు జీవించాలి? జీవితాంతం వరకు, మనకు మరణము వచ్చేంత వరకు మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనము అటు విధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో దేవునికి మనము మొరపెట్టే వారిగా ఉండాలి. ఉదయం లేచిన మొదలది రాత్రి పడుకునే వరకు మనము దేవునికి భయపడుతూ, దేవుడిచ్చిన వాటికి మనము కృతజ్ఞులమై దేవునికి వందనాలు తెలియజేసే వారిగా మనము మన జీవితాల్లో ఉండును గాక. ఆమేన్. ఇచ్చిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి, తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.